ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీమద్భగవద్గీత 17 అధ్యాయాలు పూర్తయ్యాయి. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము అన్నమాట. ఇది చివరిది. భారతంలో ఏ విధంగా 18వ పర్వానికి స్వర్గారోహణ పర్వం అని పేరు పెట్టారో వ్యాస భగవానులు, మీరు ఇక్కడ భగవద్గీతలో కూడా ఈ 18వ అధ్యాయానికి అదే అర్థం కలిగేటటువంటి మోక్ష సన్యాస యోగాన్ని గూర్చి చెప్తున్నాడు. అసలు మోక్షం అంటే ఏమిటి? జనన మరణ రూప సంసార బంధాల నుండి, పుట్టడం మరణించడం ఇవి సంసార బంధాలు అన్నమాట. అలాంటి వాటి నుండి శాశ్వతమైనటువంటి విముక్తిని పొంది పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొందడమే మోక్షము. ఈ జనన మరణాలు సంసార బంధాలు, వాటి నుండి శాశ్వతముగా విముక్తిని పొందాలి. పరమానంద స్వరూపుడైన పరమాత్మను చేరుకోవాలి. ఆ విధంగా చేరుకోవడమే మోక్షము అన్నాడు. దాని తర్వాత ఇక్కడ ఈ మోక్ష సన్యాస యోగాన్ని చెబుతూ మొదట్లో అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడన్నమాట కృష్ణ భగవానుడిని. అందుకని అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. అర్జునుడు చూడండి కృష్ణ భగవాను ఏ విధంగా సంబోధిస్తున్నాడు. మహాబాహో అన్నాడు, గొప్ప బాహువులు కలిగిన వాడా అని. ఎందుకంటే విశ్వరూప సందర్శనంలో కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని చూశాడు కాబట్టి. ఇంకా ఋషికేశ అంటున్నాడు. ఋషికములు అంటే ఇంద్రియాలు, వాటికి ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలన్నింటినీ కూడా మరి ఆ ప్రభు అన్నమాట అతడు. కేసిని శూదన అంటున్నాడు. కేసి అనేవాడు ఒక రాక్షసుడు, అతన్ని హతమార్చిన వాడా అని అంటున్నాడు. ఈ 3 సంబోధనలు మహాబాహో, ఋషికేశ, కేసిని శూదన అని సంబోధించి సన్యాసస్య తత్వం వేదితుమిచ్చామి అన్నాడు. సన్యాసము యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. అదేవిధంగా త్యాగస్య చ అంటున్నాడు. త్యాగము యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. రెండు కలిపి చెప్పము అని అడగలేదు. పృథక్ వేరుగా వాటి యొక్క తత్వాలను గూర్చి సన్యాస తత్వాన్ని, అదేవిధంగా త్యాగము యొక్క తత్వాన్ని వేరుగా వినాలని కోరుకుంటున్నాను, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అన్నమాట అర్జునుడు కృష్ణ పరమాత్మతో. శ్రీ భగవానువాచ, భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. కవయః విదుః అంటున్నాడు. పండితులు తెలుసుకున్నారు అని భావిస్తారు అని. ఏమిటి కవి శబ్దానికి ఇక్కడ పండిత శబ్దం అని అర్థం చెప్తున్నాడు అన్నమాట. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం విదుః. కామ్యకర్మలను పూర్తిగా మరి త్యజించడమే, త్యాగము చేయడమే, వాటిని వదలడమే సన్యాసము అని చెప్పాడన్నమాట. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. పండితులేమో ఆ విధంగా చెప్తే
విచక్షణాశీలురైనటువంటి వాళ్ళు ఇది మంచి ఇది చెడు అని బాగా తెలిసినటువంటి విచక్షణలు వైచక్షణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు సర్వకర్మ ఫలత్యాగం త్యాగం ప్రాహు అన్నారు. సర్వకర్మల యొక్క ఫలాన్ని వదిలిపెట్టడమే త్యాగము అని విచక్షణులైనటువంటి వాళ్ళు చెప్పారు అంటున్నాడు. అంటే ఇది పండితులేమో కామ్యకర్మలను వదిలిపెట్టడమే చెప్పారు, ఈ సన్యాసం అన్నారు. ఈ విచక్షణులు ఏమంటున్నారు? సర్వకర్మ ఫల త్యాగం, సమస్త కర్మల యొక్క ఫలాన్ని వదిలిపెట్టడమే త్యాగము అని వాళ్ళు అన్నారు. దాని తర్వాత ఏమిటంటే ఇక్కడ కామ్యకర్మలు అనగానేమి అనే దానికి మనకు శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ ఉన్నారు. స్త్రీ పుత్ర ధన స్వర్గాది ప్రియ వస్తు ప్రాప్తికిని, స్త్రీ అంటే భార్య కావాలి అని కోరుకోవడం, పెళ్ళైన తర్వాత పుత్రులు కావాలని కోరుకోవడం, సుఖంగా జీవించాలంటే ధనం కావాలని కోరుకోవడం, దాని తర్వాత స్వర్గాది స్వర్గలోక ప్రాప్తి కావాలి అని, మరి అదేవిధంగా మంచి వస్తువులు కావాలి అని, ఈ రోగాలు సంకటాలు అప్రియమైనటువంటివి కలగకుండా ఉండడానికి యజ్ఞదాన తపస్సులు ఉపాసనలు మొదలగు పవిత్ర కర్మలు విద్యుక్తములని శాస్త్రములలో తెలపబడినవి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? యజ్ఞము, దానము, తపస్సు, అదేవిధంగా ఉపాసనలు మొదలగు పవిత్ర కర్మలు శాస్త్రంలో చెప్పబడ్డాయి అని చెప్తున్నాడు. ఆయా ఫలాపేక్షలు సిద్ధించుటకై మనుష్యులు నిర్దిష్ట కర్మలను మరి ఆచరింపవలననియు ఇవి కోరుకున్నటువంటి అంటే స్త్రీ పుత్రులు ధనము స్వర్గము ప్రియమైనటువంటి వస్తువులు ఈ రోగ సంకటాలు మొదలగునవి లేకుండా ఉండడం కలగకుండా ఉండడానికి మరి ఆ నిర్దిష్ట కర్మలను ఆచరింపవలను అని చెప్పడం అనేది కామ్యకర్మలు అన్నమాట. వాటిని వదలడమే సన్యాసము అన్నారన్నమాట కొంతమంది పండితులు. కవయ అని సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణులైనటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. మరి సమస్త కర్మల యొక్క ఫలాన్ని త్యాగము చేయడమే త్యాగము అని చెప్పారు అని అంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమిటంటే సమస్త కర్మలు అంటే దైవభక్తి, దేవతార్చనము, మాతాపిత్రాది గురుజన సేవలు, యజ్ఞదాన తపస్సులు, వర్ణాశ్రమ ధర్మాలను అనుసరిస్తూ చేయబడేటటువంటి ధర్మాలు, మరి దైహికములైనటువంటి భోజన భాజనాది శాస్త్ర విహిత కర్మలు అన్నీ కూడా కర్తవ్య కర్మలుగా చెప్పబడినవి అంటున్నాడు. వాటిని వదలడమే అంటున్నాడు. అనగా ఆయా వర్ణాశ్రముల వారికి ఆయా కర్మలను కర్తవ్యములుగా శాస్త్రములు నిర్దేశించినవి. వాటిని ఆచరింపనిచో నీతికిని ధర్మమునకును కర్మ పరంపరకును అవరోధములు ఏర్పడును. ఈ సమస్త కర్మలని సర్వకర్మలు అని పేర్కొంటారు. వీటిని అనుష్ఠించుట వలన ప్రాప్తించు ఫలములను, వీటిని చేయడం వల్ల కలిగేటువంటి ఫలాలు ఉంటాయి చూడండి. భార్య, పుత్రులు, సంపదలు, కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సుఖాదులు, ఈ ఇహపరలోక సుఖాలు, వాటిని త్యాగము చేయడమే సర్వకర్మ ఫలత్యాగము అని కొంతమంది విచక్షణులు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. ఏకే మనీషిణ అంటున్నాడు. కొందరు బుద్ధిమంతులు. ఏకశబ్దానికి ఏకే అంటే కొందరు అని, ఏకవచనం ఒక్కడైతే ఏకే అంటే బహువచనం. కొందరు మనీషిణ ఎవరు? వాళ్ళు బుద్ధిమంతులు అన్నమాట, ప్రాజ్ఞులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కర్మ దోషవత్, కర్మ చేయడం దోషయుక్తమే అన్నాడు.
త్యజింపదగినదే అన్నారు. దాన్ని అది దోషంతో కూడుకున్నటువంటిదే, దాన్ని వదిలిపెట్టాలి, విడిచిపెట్టవలసిందేను అని కొంతమంది బుద్ధిమంతులు ప్రాహు చెప్పారన్నమాట. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమిది చాపరే. మరికొంతమంది ఏమన్నారు? యజ్ఞము, దానము, తపస్సు వీటితో కూడుకున్నటువంటి కర్మలను వదిలిపెట్టడమే మంచిది అన్నారు అన్నమాట. వీటిని నత్యాజ్యం అన్నారు, వదిలిపెట్టకూడదు అని. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా లోక కళ్యాణం కోసం చేసేటటువంటివి కాబట్టి వాటిని వదిలిపెట్టకూడదు అన్నారు. కొంతమంది ఏమన్నారు? అవి దోషభూయిష్టాలైనటువంటివి. ప్రతి కర్మ మనం ఏ పని చేస్తామో ప్రతి కర్మ అది దోషభూయిష్టమే, అందువల్ల దానిని త్యజింపదగినదే అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారు? యజ్ఞదాన తపకర్మలను నత్యాజ్యం అన్నారు, వదిలిపెట్టకూడదు అన్నారు అంటున్నాడు. ఇంకా నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా, త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత. ఏమంటున్నాడు చూడండి, నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమా. భరత సత్తమ అంటున్నాడు, పురుష వ్యాఘ్ర అంటున్నాడు. సంబోధన ఇది. పురుష వ్యాఘ్ర అంటే ఏమిటి? ఓ పురుష శ్రేష్ఠ అర్జున, భరత సత్తమ, ఈ భరత వంశంలో గొప్పవాడైనటువంటి ఓ అర్జున, తత్ర సన్యాసం త్యాగమను రెండు విషయములలో, అంటే తత్ర త్యాగే రెండు విషయములలో ఏముంటుంది? త్యాగ విషయంలో నా యొక్క నిశ్చయం, నిశ్చితాభిప్రాయం శృణుము అన్నాడు. త్యాగే నిశ్చయం, నిశ్చయాభిప్రాయాన్ని శృణుము అన్నాడు. త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అంటున్నాడు. ఆ త్యాగం కూడా 3 రకాలు అన్నాడు అన్నమాట. 3 విధములుగా పేర్కొనబడినది అని. అంటే 3 విధానాలు అంటే ఏంటంటే మనకు ఇప్పుడు మనం సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా కూడా అది త్యాగం చెప్పబడింది అని. త్యాగాన్ని గురించి చెబుతూ ఉన్నాడు కాబట్టి త్యాగము 3 రకాలుగా పేర్కొనబడినది. త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత అంటున్నాడు. దాని తర్వాత యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు. భగవంతుడు తన యొక్క నిశ్చితాభిప్రాయాన్ని చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇవి చేయడం అనేది నత్యాజ్యం, వదిలిపెట్టకూడదు. కార్యమేవ తత్, ఖచ్చితంగా వాటిని చేసి తీరవలసిందేను అన్నాడు. యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. ఎందుకంటే మనీషిణ బుద్ధిమంతులను పవిత్రమనొచ్చేటటువంటివి అన్నమాట. అవి బుద్ధిమంతులైనటువంటి వారిని పవిత్రం చేస్తాయి. ఏమిటవి? యజ్ఞము, దానము, తపశ్చైవ అని. యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. ఈ శ్లోకంలో ఏమన్నాడు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం అన్నాడు. యజ్ఞము, దానము, తపస్సు ఇలాంటివి వదిలిపెట్టకూడదు, తప్పనిసరిగా వాటిని ఆచరించే తీరాలి అన్నాడు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు అనేవి ఈ మనుష్యులందరినీ కూడా, అంటే బుద్ధిమంతులందరినీ కూడా పావనాని, పవిత్రమనొచ్చేటటువంటివేను అన్నాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏతాన్యపితు కర్మాణి అంటున్నాడు. ఈ కర్మలు కూడా, అంటే ఇప్పుడు యజ్ఞదాన తపకర్మలు ఉన్నాయే, అదేవిధంగా ఇతర కర్మలు కూడా త్యక్త్వా సంగం త్యక్త్వా ఫలాని చ, వాటి యొక్క ఆసక్తి కానీ ఫలాలను కానీ వదిలిపెట్టి, కర్తవ్యానీతి అంటే వాటి ఫలితాలపైన కోరిక ఉండకూడదు, అవి చెయ్యాలి అనే ఆసక్తి కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉంటూ కర్తవ్యానీతి, చేయవలసినటువంటివే ఓ పార్థ, ఓ అర్జున, ఇది నిశ్చితం మతముత్తమం. ఇది నా యొక్క
ఉత్తమమైనటువంటి నిశ్చితం మతం అంటున్నాడు. నిశ్చితం అంటే నిశ్చితమైనటువంటి, మతం అంటే అభిప్రాయము అని. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అంటే ఏమిటి? ఈ యజ్ఞదాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య రూపములను అన్నింటినీ ఫలాసక్తులను వదిలిపెట్టి వాటిపైన ఆసక్తి లేకుండా, ఫలితాన్ని కోరకుండా అవశ్యమాచరింపవలను అనున్నది ఉత్తమమైనటువంటి నా నిశ్చితాభిప్రాయము అని చెప్పాడు. దాని తర్వాత త్యాగం 3 రకాలని చెప్పాడు కదా. ఏది? సాత్విక త్యాగము, రాజస త్యాగము, తామస త్యాగము. వాటిని గురించి రేపు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.